కొండపర్తి అద్భుతమైన దేవాలయాల నిర్మాణం జరిగింది ఇక్కడ. ముఖ్యంగా కాకతీయ రాజుల సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసిన చౌండసేనాని ఒక మంచి పరిపాలనాధ్యక్షుడు. కాకతీయుల పాలనలో ఉన్నత హోదాలో పనిచేసినప్పటికీ కొండపర్తితో మంచి అనుబంధం కలిగి ఉంది ఈ చౌండసేనానికి. ఆ అనుబంధంతోనే ఇక్కడ చౌండసేనాని 500 స్తంభాల దేవాలయం, త్రికుటాలయం, ఇప్పుడు మనం చూస్తున్న ద్వికుటాలయం, చౌండ సముద్రం, ఆ చౌండ సముద్రం పక్కకే ఒక శివాలయం, ఇంకా ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు కొండపర్తి గ్రామంలో. మనం చూస్తున్నది శ్రీ సురబాండేశ్వర ఆలయం. మన ఆలయానికి ప్రవేశానికి ముందు 3 అడుగుల నల్లరాతి విగ్రహం శ్రీ గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్నాం. నంది వాహనాన్ని దాటి కాస్త ముందుకు వెళ్ళగానే ద్వారపాలకులు మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తుంది చౌండేశ్వర ఆలయం అంతరాలయం. చౌండేశ్వర స్వామి అంతరాలయంలో ఈ పైకప్పుపై సూక్ష్మ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మిగతా ఏ ఆలయాలలో కూడా ఇలాంటి సూక్ష్మ విగ్రహాలు చెక్కబడి ఉండలేదు. ఈ చౌండేశ్వరం పైకప్పుపై గుర్రం పైన వెళ్తున్న ఒక వీరుడి విగ్రహాన్ని చెక్కబడి ఉంది. అది చౌండేశ్వరిదే అని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. శివలింగం వెనకాల అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరొక శివాలయం, ద్వారపాలకులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నారు. నందీశ్వరుని దాటి కాస్త ముందుకు వెళ్తే మరొక శివాలయం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ కాలభైరవ స్వామి వారు ఉన్నారు. అమ్మవారు కాలభైరవ స్వామి. ఇక్కడ పైకప్పు అన్ని దేవాలయాల మాదిరిగా నార్మల్గానే ఉంది. కాకుంటే ఇంతకుముందు ఉన్న ప్రధాన ఆలయంలో పైకప్పుపై సూక్ష్మ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలు చెక్కబడి ఉండడం మనం ఈ సురబాండేశ్వర ఆలయంలో మాత్రమే చూస్తున్నాం. పద్మాసనంపై కూర్చున్న అమ్మవారికి 2 వైపులా ఏనుగుల విగ్రహాలను చెక్కబడి ఈ ద్వారాన్ని అందంగా అమర్చారు. ఇలాంటి నిర్మాణాలు మనకు సిద్ధేశ్వర ఆలయం, మెట్టుగుట్ట, రామలింగేశ్వర ఆలయంలో కనిపిస్తాయి. ఆలయం బయట 3 నంది విగ్రహాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలయం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణగా చూసేద్దాం. కొత్తగా నిర్మించిన చాముండేశ్వరి దేవి ప్రార్థనాలయం. ఇదే మన శ్రీ సురబాండేశ్వర ఆలయం. ఈ నవగ్రహ విగ్రహాల కోసం నిర్మించినట్లున్నారు, కాకుంటే ప్రాణప్రతిష్ఠ ఇంకా కాలేదు. ఇది ప్రధాన ఆలయం. ఇది మరొక ఆలయం. త్రికుటాలయాలకు భిన్నంగా ఇక్కడ 2 ఆలయాలు నిర్మించారు కాకతీయులు. చౌండసేనాని తనకు కాకతీయ రాజులతో ఉన్న అనుబంధానికి, ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఒక ధ్వజస్తంభం, నల్లరాతి ధ్వజస్తంభం. అందమైన చెక్కడంతో తయారు చేసి పైన నంది విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. వాళ్ళ నిర్మాణ శైలి ఇది. పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించిన దేవాలయం ఇది.
అందమైన చెక్కడావులతో ఈ ధ్వజస్తంభాన్ని నిర్మించారు. పైన నందీశ్వరుని ప్రతిష్టాపన చేశారు.